వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణశ్రీ కిచెన్. మిస్ స్వర్ణ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మేమైతే ఇల్లు కొనుక్కోవటానికి వెళ్ళామండి. అయితే పొద్దుటి నుంచి ఏం తినలేదన్నమాట. అయితే ఇంకా ఇంటికైతే వచ్చేసాము. వచ్చేసిన తర్వాత బాగా ఆకలి అయితే అవుతుందండి. ఇంకా మా వారు ఏం చేశారంటే, సర్లే నేను ఈరోజు చికెన్ తెస్తాను అని చికెన్ అయితే తెచ్చారండి. అయితే నేను ఎప్పుడు చికెన్ తెచ్చినా కానీ టమాటా వేసి, గోంగూర వేసి, ఇంకా ఆలు వేసి, టమాటో ఇంకా అట్లా రకరకాలుగా చేస్తూ ఉంటాను. కానీ ఈరోజు వెరైటీగా చికెన్ని నేను మెంతుకూర చికెన్ చేస్తున్నానండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అయితే నా స్టైల్లో నేను ఎలా చేస్తానో వీడియోలో అయితే చూపిస్తాను. అయితే ఇంకా ఇల్లు కొనుక్కోవటానికి వెళ్ళామని చెప్పాం కదా, కొన్ని విషయాలు కూడా మనం వంట చేసుకుంటూ వీడియోలో అయితే నేను చెప్తూ ఉంటాను. స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి ప్లీజ్ అండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే నేను మెంతుకూర చికెన్లో ఏమేమి వేస్తాను ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తానండి. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, 3/4 కిలో చికెన్ తీసుకున్నాను. స్కిన్ తోటి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చికెన్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ. ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కున్నాను. పచ్చిమిర్చి ముక్కలు కూడా ఇలా కట్ చేసుకున్నాను. కొంచెమంతా పుదీనా, ఒక 2 గుప్పెళ్ళు కొత్తిమీర అండి. ఇగో మెంతాకు మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. చూడండి, పెద్ద గుప్పెడు అనమాట మెంతాకు. ఎక్కువగా తీసుకుంటే మెంతుకూర కాబట్టి మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి నేను ఎక్కువగా తీసుకున్నాను అనమాట. ఫ్లేవర్ సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇంకా టమాటాలు కూడా ఒక 3 మీడియం సైజు ఇలా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. దీంట్లోకి పసుపు పొడి, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇగో ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇంకా మనం ప్రిపరేషన్ విధానాన్ని అయితే చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అయితే నేనైతే మట్టి పాత్ర పెట్టుకొని ఒక 5 స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి. ఎందుకంటే నేను 3/4 కిలో చికెన్ తీసుకున్నాను కాబట్టి. ఇగోండి ఆయిల్ అయితే కాగుతూ ఉందన్నమాట. అయితే అట్లాగే వేసి ఆయిల్ ఇలా ఉంచకుండా, మట్టి పాత్ర కదండి, ఇట్లా ఆయిల్ ఇట్లా అనుకోవాలా, అనుకుంటే అప్పుడు ఇదంతా ఆయిల్ తోటి ఉంటుందండి. అప్పుడు మనకు క్రాక్స్ కానీ అట్లా రాకుండా ఉంటాయి అన్నమాట. మట్టి పాత్రలో వండుకున్నప్పుడు హీట్ ఉంటుంది కదా, అందుకని. పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ కూడా వేస్తున్నానండి. కొద్దిగా అంతే లైట్గా హీట్ అయింది. అయితే ముక్కలు వేసినాకనే హీట్ అవుతూ ఉండాలి. ఒక్కసారి బాగా హీట్ అయినాక ముక్కలు వేయకూడదండి, అందుకనమాట. ఎందుకంటే మట్టి పాత్రలు ఇట్లా వండుకుంటేనే ఎక్కువ రోజులు మన్నికుంటాయండి. అది ఇంకో ఇట్లా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేగడం కోసం కొద్దిగంత సాల్ట్ వేస్తున్నాను. ఆనియన్స్ తొందరగా వేగిపోతాయి. కానీ మట్టి కుండ కొద్దిగంత తక్కువ హీట్ ఉండేప్పుడే ఆనియన్స్ వేసుకోవాలండి, లేకుంటే ఇది పగిలిపోతుంది అనమాట. కూరగాయలు వేసుకోకుంటే ఇప్పుడు హీట్ అవుతూ ఉంటుంది. ఇట్లా మంచిగా ఎర్రగా వేగాలండి ఆనియన్స్. ఇట్లా వేగిన తర్వాత ఇప్పుడు 1.5 స్పూన్ పసుపు పొడి వేసుకుంటున్నాను. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. నేను నాన్ వెజ్లో కొద్దిగంత అల్లం వెల్లుల్లి పేస్ట్ దిట్టంగానే వేస్తాను. ఇవ్వండి, కలిపేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోవాలా. స్మెల్ అయితే సూపర్ అండి. మట్టి పాత్రలు చేస్తున్నాం కదా, టేస్ట్ మాత్రం అసలు సూపర్ ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది అనమాట. ఇంకొక టేస్ట్ ఎగస్ట్రా పెరుగుతుంది మనకి మట్టి పాత్రలు చేసుకుంటే. ఇంకా హెల్దీ కూడా. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా సువాసన వస్తుందండి, వేగింది. కొంచెం కొత్తిమీర, కొద్దిగంత పుదీనా కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఇట్లా కలిపేసుకొని ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాం. నేను ఇట్లా వండుతున్నానండి. మెంతుకూరతోటి నేను రకరకాలుగా చేస్తాను. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా రకాలు చేస్తానండి. ఇట్లా చికెన్ తోటే మెంతుకూర వేసి రకరకాలుగా వండుతాను.
ఇట్లా కలిపేసుకుందాం బాగా. నోరు ఊరిపోతుందండి ఆ స్మెల్కి అయితే నాకు. చికెన్ ముక్కలకు ఉప్పు పట్టడం, చికెన్ ముక్కలకి ఉప్పు వేస్తున్నాను, ఉప్పు పడతాయండి మంచిగా, అందుకని ఉప్పు వేస్తున్నాను. ఇట్లా చికెన్ని ఏ కూరనైనా సరే ఎట్లా ఉండాలో అట్లే ఉండాలండి. ఇట్లా వంటలు చేయడం నాకు అయితే చాలా ఇష్టం అన్నమాట. ఇట్లా కలిపేసుకుందాం బాగా. చూడండి బాగా కలుపుకున్నాం. కలుపుకొని మూత వేసుకొని బాగా ఉడికించుకుందామండి చికెన్ని. ఇవ్వండి చికెన్ బాగా అయితే వాటర్ వస్తున్నాయి, మంచిగా ఉడికినట్టయితే కనిపిస్తుంది. ఒకసారి అయితే కలబెట్టుకుందాం. కలుపుకున్న తర్వాత ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాం. ఒక 3 స్పూన్లు కారం వేస్తున్నాను నేను. మీరు తినేదాన్ని బట్టి మీరు వేసుకోండి, అంటే తక్కువ తింటారో ఎక్కువ తింటారో అందుకని. ఇట్లా ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు నేను సన్నగా తరిగి పెట్టుకున్నాను మెంతికూర, ఇది వేస్తున్నానండి. నేనైతే ఈ స్టైల్లో చేస్తాను. ఇది నేను ఫస్ట్ మెథడ్ అండి. అంటే నేను రకరకాలు కూడా మెంతికూర వేసి చేస్తాను, అందరూ చేస్తారనుకోండి, కానీ నేనైతే రకరకాలుగా చేస్తాను. దీంట్లో ఫస్ట్ది అనమాట ఇది. ఇట్లా వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకుందాం. స్మెల్ మాత్రం సూపర్ వస్తుందండి. ఇప్పుడు మెంతికూర వస్తూ ఉంటుంది కదా, మార్కెట్లో దొరుకుతుంది. ఈ సీజన్ మెంతికూర సీజన్ అనుకుంటా, మార్కెట్లో వస్తూ ఉంటుందండి. ఇట్లా మెంతికూరతోటి రెసిపీస్, కోడిగుడ్డు, ఆలు చాలా బాగుంటాయి అన్నమాట. ఈ చికెన్ కూడా ట్రై చేయండి, మస్తు ఉంటుంది. హెల్త్కి మంచిదండి మెంతికూర, గుండెకు కూడా చాలా మంచిదన్నమాట ఆకుకూర తినడం వల్ల. అందుకని ఇట్లా మెంతికూర తినని వాళ్ళు ఉంటే ఇట్లా దేంట్లోకి రూపంలో వేసుకుంటే తినేస్తారండి. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని ఉడికిస్తాను. చూడండి ఆయిల్ మస్తు పైకి తేలుతుంది మస్తుగా. ఒకసారి అయితే కలిపేసుకుందాం అడుగు పట్టకుండా. చూస్తుంటేనే ఇలాగే తినబుద్ధి అవుతుంది నాకైతే. ఇప్పుడు మెంతికూర వేసుకుంటే ఏంటంటే మన చికెన్ ముక్కలకి మంచి ఫ్లేవర్ పడుతుందండి. అది ఈ స్టైలు ఒక రకం అన్నమాట. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. కలిపేసుకుంటున్నానండి. ఈ టమాటా ముక్కలు కూడా బాగా మెత్తబడాలి, అప్పుడు మనకి గ్రేవీ వస్తుందండి. ఇట్లా వండుకుంటే అడుగు కూడా మాడదన్నమాట, ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటే. ఈ మట్టి పాత్రలకి ఇవ్వండి చూడండి ఇట్లా కలిపేసుకుందాం. ఒకసారి అయితే నేను టేస్ట్ చేస్తా, నాకు ఉప్పు కారాలు సరిపోయినా లేదో. బా అసలు మాటలు లేవు. ఇక ఉడకనిద్దాం, మూత వేసుకుందామండి. ఇదిగోండి ఇట్లా మంచిగా గ్రేవీ అయితే వచ్చింది చూడండి, సూపర్ ఉందన్నమాట. కలర్ అయితే అద్దరిపోతుంది, వాసన కూడా బాగా వస్తుంది. మనకి మంచిగా టమాటా ముక్కలు కూడా ఉడికాయి. ఇప్పుడు లాస్ట్లో ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇది అయిపోయిందని స్కిప్ చేయొద్దండి, నా సీక్రెట్ మసాలా కూడా ఉంది, అది కూడా వేస్తాను. ఇదిగోండి నేను వాడే సీక్రెట్ మసాలా అనమాట, సూపర్ ఉంటుంది అసలుకి. ఇది కావాలంటే మాత్రం నేను ఒకసారి వీడియోలో అయితే పెడతానండి, మీరు కామెంట్ చేయండి. ఇదేంటంటే చెప్తాను, మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే, కానీ ఒకటి మాత్రం బయట కొనుక్కొచ్చుకోవాలి. అదేంటో చెప్తానండి నేను, సరేనా? అయితే పొద్దుటి నుంచి ఇల్లు కోసం అయితే మేము వెళ్ళామన్నమాట.
అలసిపోయామండి, అసలు చాలా అలసిపోయాము. అయితే మెంతికూర తెచ్చాం కదా, మన వాళ్ళందరూ చూపిద్దామని చెప్పేసి ఇట్లా చికెన్ చేస్తున్నానండి, వీడియో పెడుతున్నాను. నేను ముందు ఇల్లు అసలు ఎట్లా కొనుక్కుంటున్నారు మీరు, ఇంకా అసలు ఏంటి, ఎక్కడ కొనుక్కుంటున్నారు, అసలు ఎంత పెట్టుకుంటున్నారు మీరు అని ముందు నేను వీడియోస్లో కూడా ఇంటిని గురించిన అప్డేట్ అయితే ఇస్తూ ఉంటానండి. నా ప్రతి ఒక్క వీడియో కూడా చూడండి, వంటలే కూడా వస్తాయి, సరేనా. ఇట్లయితే మూత వేసుకొని ఒక 2 నిమిషాలు అయితే మసాలా చికెన్కి పట్టేలాగా ఉడికించుకుందాం. చికెన్ అయితే ఉడికిపోయింది మనకి, మెంతికూర చికెను. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుందాం, అదిరిపోయిద్ది అనమాట. పుదీనా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఇట్లా మీరు కూడా వండుకోండి, ట్రై చేయండి, ఇలాగా సూపర్ ఉంటుందండి. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా నచ్చుతారు తప్పకుండా, మీకు మార్కులు కన్ఫామ్. ఇవ్వండి చూడండి, ఒక గంట వేసుకొని తినొచ్చండి, అన్నం అంతా కలిసిపోద్ది అనమాట. ఇంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా మన గుమగుమలాడే మెంతికూర చికెన్ అయితే మనకు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈరోజు ఇల్లు కొనుక్కోవడానికి వెళ్ళి వస్తూ మా ఆయన అయితే చికెన్ అయితే తీసుకొని వచ్చామండి. తీసుకొని వచ్చారు. మెంతికూర చికెన్ అయితే చేశాను. ఎప్పుడు నేనే టేస్ట్ చేస్తూ ఉంటాను కదా, ఈరోజు అయితే మా ఆయన టేస్ట్ చేస్తారండి. అలాగే హనీ కూడా ఉంది, ఇద్దరు టేస్ట్ చేసి చెప్తారు. చెప్పండి, తినండి. చూసారండి మెంతికూర చికెన్, మీరు కూడా ట్రై చేయండి, ఇలాగా సూపర్ ఉంటుంది అనమాట. ఇట్లా మెంతికూర చికెన్ అంటే మీకు ఎంతమందికి ఇష్టం కూడా కామెంట్ చేయండి. ఎట్లుంది? సూపర్ అంటండి, చాలా బాగుంటుంది టేస్ట్. టేస్ట్ సూపర్ ఉంది. సూపర్ మస్తు ఆ ఫ్లేవర్ ఆ చికెన్ లో మెంతికూర సీజన్ లో దొరుకుతుంది కదా, మెంతికూర ఫ్లేవర్ బాగుందా? ఫ్లేవర్ బాగుంటుంది. చికెన్ వేసుకొని మీరు కూడా ట్రై చేయండి. ఇట్లా ఆకుకూర వేసుకొని మన పిల్లలకు కానీ, ఇంట్లో ఆకుకూర తిననోళ్ళు కానీ, మెంతికూర తిననోళ్ళు కానీ ఉంటే ఇట్లా చికెన్లో కానీ, ఇంకా వెజ్లో అయితే ఆలు, ఇంకా వంకాయ, ఇట్లా వెరైటీగా టమాటా, ఎగ్గులో ఇట్లా వేసుకొని తినొచ్చండి, సూపర్ ఉంటుంది అనమాట. అయితే మరి ఈ వీడియో నచ్చిందండి మీకు? ప్లీజ్ అండి, నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. మన స్వర్ణశ్రీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.